ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన దేవుని వాక్యంను చదువుకొని ప్రభువు మహిమను పొందుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీయండి. కొత్త నిబంధన నుండి యోహాను సువార్త అధ్యాయం 6 26వ వచనం. యోహాను సువార్త అధ్యాయం 6 26వ వచనం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరలా చదువుదాం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు గారు తన శిష్యులను చూసి, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు? మీరు నన్ను వెంబడించడానికి కారణం ఏంటి? మీరు నన్ను విశ్వసించడానికి, మీరు నాతో రావడానికి, మీరు నాతో నడవడానికి గల కారణాలు ఏంటంటే, మీరు నాతో పాటు వస్తే మంచిగా తృప్తిగా ఉండొచ్చు, మంచిగా తిని ఉండొచ్చు, ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు అనే కారణంతో మాత్రమే వస్తున్నారు. కానీ నేను ఏదైతే మీ జీవితాల్లో మీ చుట్టూ అనేక మందికి ఎన్ని సూచక్రియలు, అద్భుతమైన కార్యములు ఇవన్నీ నేను చేస్తున్నానో వీటిని చూసి మీరు నన్ను వెంబడించట్లేదు అని శిష్యులు అనేసిండు ప్రభు అయిన యేసుక్రీస్తు గారు. ఈ మాట అనాల్సిన అవసరం వచ్చిందని ఇక్కడ చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఆ మాట అనకముందు 3 సూచక్రియలు అద్భుతమైన తన శిష్యుల ముందు చూశారు. ఒకటి ఏంటి అంటే రోగులను స్వస్థపరచడము, ఇంకొకటి ఏంటంటే 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి భోజనంగా పెట్టారు ప్రభు. ఇంకొకటి, ఆ సూచక్రియ చూసి అక్కడ ఉన్న మనుషులు ఎంతోమంది ప్రభువును చూసి మనుషులు ఏమన్నారు? నిజంగా ఈ లోకంలోకి రాబోవు ప్రవక్త ఈయనే అన్నారు. కానీ ఈ మాట శిష్యులు అనలేదు, అక్కడ ఉన్న మనుషులు అన్నారు. తర్వాత తన శిష్యులందరూ రాత్రిపూట ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు గారు సముద్రం మీద నడిచి వచ్చారు. అప్పుడు ఆ శిష్యులు వెళ్తున్న ఆ పడవలోకి ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఎక్కడం జరిగింది. అది కూడా ఒక గొప్ప సూచక్రియను. ఎన్ని చేసినా కానీ ఆ శిష్యుల్లో మార్పులు ఏం రాలే. కేవలము ఇక్కడ దీని నుంచి నేను మీకు చెప్పేది ఏంటి అంటే, ప్రభువున దేవుడు మీకు ఏం చెప్తున్నారంటే, మీ జీవితంలోనూ మీ చుట్టుపక్కల దేవుడు ఎటువంటి సూచక్రియలు చేస్తున్నాడు అనేది మాత్రమే దాని మీద ఆలోచన చేయండి. మీ జీవితంలో కూడా ఏదైనా దేవుడు సూచక్రియ చేయాలి, బలంగా దేవుడు ఏదో ఒక కార్యం చేయాలి అనుకోండి. కానీ నేను యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల నేను తృప్తిగా ఉంటే చాలు, సంతోషంగా ఉంటే చాలు, తిండి ఉంటే చాలు, ఇలాంటి ఆలోచన చేయకండి. అద్భుత